జస్ట్ ఫైన్. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ క్రైమ్స్ చేసిన వాళ్ళకి ఇంతకుముందు జైలు శిక్ష కూడా ఉండేది. ఇప్పుడు జైలు శిక్ష అనేది తీసేసి ఓన్లీ ఫైన్ మాత్రమే విధించే ప్రపోజల్తో గవర్నమెంట్ వస్తుంది. ఆ ప్రపోజల్ని ప్రజల ముందు పెట్టారు. సో మీ యొక్క సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఎడిటోరియల్ ఐ వుడ్ లైక్ టు షో ద ప్రపోజల్. గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ ప్రపోజల్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ హియర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇది ఒక మంచి హ్యాబిట్. ఏ ఆర్టికల్ ఏ సోర్స్ అయినా సరే గవర్నమెంట్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేయడం అలవాటు చేసుకోండి. ట్రై టు ఓపెన్ ద వెబ్సైట్స్ ఆఫ్ డిఫరెంట్ మినిస్ట్రీస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, నాబార్డ్, ఏవైతే ఒరిజినల్ సోర్సెస్ ఉంటాయో వాళ్ళ దగ్గరే మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వెబ్సైట్ ఓపెన్ చేశాక వాట్ ఈజ్ న్యూ అని చెప్పి రాశారు. అందులో నోటీస్ ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్ అని చెప్పి క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇది ఎప్పుడు వచ్చింది? 1 జూలై 2022, వెరీ రీసెంట్లీ, ఈ మంత్ బిగినింగ్లో వచ్చింది. సబ్జెక్ట్ ఏంటి? ప్రపోజల్ ఫర్ అమెండ్మెంట్ ఇన్ ది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. 1986లో తీసుకొచ్చిన ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో అమెండ్మెంట్ చేసే ప్రపోజల్. అమెండ్మెంట్ అంటే మార్పులు చేర్పులు సవరణ చేసే ప్రపోజల్ అనమాట. సో 1986లో వచ్చిన ఈ యాక్ట్ అనేది 19th నవంబర్ రోజు మనకి ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో ఈ యాక్ట్ అనేది ఎస్టాబ్లిషెస్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్టడీయింగ్, ప్లానింగ్, ఇంప్లిమెంటింగ్ లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ అండ్ ఏ సిస్టమ్ ఆఫ్ స్పీడీ అండ్ అడిక్వేట్ రెస్పాన్స్ టు సిచ్యువేషన్స్ థ్రెటనింగ్ అండ్ ఎన్వైరన్మెంట్ని థ్రెటన్ చేసే సిచ్యువేషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎన్వైరన్మెంట్ని థ్రెటన్ చేసే సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకి క్రిస్టల్ క్లియర్గా 1986 యాక్ట్లో చక్కగా రాశారనమాట. సో దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డీక్రిమినలైజ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఈ యాక్ట్లో ఉన్న కొన్ని ప్రావిజన్స్ని డీక్రిమినలైజ్ అంటే వాటిని ఇంకా పెద్ద క్రైమ్ కింద కన్సిడర్ చేయరు, ఓన్లీ ఫైన్ వేసి వదిలేసే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. దీనికి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి వాళ్ళకి ఇన్పుట్స్ వచ్చాయి. ఆ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఒక ప్రపోజల్ అనేది పెట్టారు. ఈ ప్రపోజల్ అనేది ప్రజాక్షేత్రంలో పెట్టడం అనేది జరిగింది. సో జనరల్ పబ్లిక్ నుంచి ప్రభుత్వం కామెంట్స్ అండ్ సజెషన్స్ ఇన్వైట్ చేస్తుంది. ఒకవేళ మీరు కామెంట్స్ పంపించాలి అనుకుంటే ఈ పర్టికులర్ మెయిల్ ఐడికి పంపించవచ్చు. ఎవరైనా సరే చేయొచ్చు. ఈ పర్టికులర్ మెయిల్ ఐడికి మీరు ఎంఎస్ వర్డ్ ఫైల్ ఫార్మాట్లో ఈమెయిల్ చేయొచ్చు. అది మీరు నేను కూడా చేయొచ్చు. దానికి సబ్జెక్ట్ ఏం పెట్టాలో కూడా క్లియర్గా రాశారు. ఇది సబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ పెట్టి మీరు మెయిల్ రాస్తే మీ మెయిల్లో ఉన్న అంశాలను వాళ్ళు చదువుతారు. I hope you have got it. If you are a public spirited individual, you can put in your opinions and draft a mail and send it to the Environment Ministry. ఇప్పుడు ఎడిటోరియల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. జస్టిస్ ఫర్ ఎన్వైరన్మెంటల్ క్రైమ్స్ మస్ట్ బి డిస్పెన్స్డ్ క్విక్లీ అండ్ ఈక్విటబుల్లీ. ఇక్కడ ఏమంటున్నారు? జస్టిస్ ఎన్వైరన్మెంటల్ క్రైమ్స్ చేసిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని కోర్టు ముందు నిలబెట్టి జస్టిస్ అనేది జరగాలి. ఎవరికి జరగాలి జస్టిస్? ఎన్వైరన్మెంట్కి జరగాలి. అది కూడా డిస్పెన్స్డ్ క్విక్లీ, తొందరగా కేసులు అనేవి పూర్తి చేసి తొందరగా జడ్జిమెంట్స్ ఇవ్వాలి. ఈక్విటబుల్ అంటే ఫెయిర్ మేనర్లో, ఇన్ ఏ ఫెయిర్ మేనర్ అంటే ఇంపార్షియల్ మేనర్లో జరగాలి. అంటే బాగా డబ్బున్నోడు తప్పు చేస్తే ఒకలాగా, పేదోడు తప్పు చేస్తే ఇంకోలాగా ఉండకూడదు. ఎవరికైనా సరే ఒకేలాగా ఉండాలి. పేదోడికి డబ్బున్నోడికి డిఫరెన్స్ చూపించకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. ద యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ టాస్క్డ్ విత్ సేఫ్గార్డింగ్ ఇండియాస్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంటల్ అసెట్స్ proposes to amend sections of key environmental legislation and make them less threatening to potential violators. ప్రజెంట్ ఉన్న చట్టాన్ని కొంచెం అమెండ్ చేసేసి వైలేట్ చేసే వాళ్ళు, అంటే ఈ చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళకి ది గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ లెస్ థ్రెటనింగ్. అంటే ఇంకా అంత డేంజర్ అంటే ఎందుకంటే ఇంతకుముందు జైల్లో పెట్టేవారు, ఇప్పుడు జైల్లో పెట్టాల్సిన పని లేకుండా శిక్షను తగ్గిస్తూ ఇట్లా చేసే ప్రపోజల్తో గవర్నమెంట్ వస్తుంది. వైలేటర్ అంటే ఉల్లంఘించేవాడు, పొటెన్షియల్ అంటే ఆ అవకాశం ఉన్నవాళ్ళు, పాసిబుల్ వైలేటర్స్ అని అర్థం. ఇండియా హ్యాస్ 8 కార్నర్-స్టోన్ పీసెస్ ఆఫ్ లెజిస్లేషన్ that define a regulatory framework to ensure that natural resources are not wantonly exploited. Wanton అంటే deliberately, intentionally గా natural resources ని exploit చేయకుండా ఆపడానికి మనకి 8 pieces of legislation అనేది ఉంది. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ క్లియర్గా డిఫైన్ అయి ఉంది. ఓకే, యాక్ట్స్ ఆఫ్ పొల్యూషన్ ఆర్ అప్రహెండెడ్ అండ్ దెర్ ఈజ్ ఎ మెకానిజం టు పనిష్ అండ్ డిటర్ వైలేటర్స్. అప్రహెండ్ అంటే పట్టుకోవడం అనమాట. ఈ పొల్యూషన్ చేసే వాళ్ళని
చూడండి, ఎన్ష్యూర్ దట్ న్యాచురల్ రిసోర్సెస్ నాట్ వాంటన్లీ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ యాక్ట్స్ ఆఫ్ పొల్యూషన్ ఆర్ అప్రహెండ్. అప్రహెండ్ అంటే పట్టుకోవడం అనే మీనింగ్ వస్తుంది. సో బేసిక్గా అక్కడ యాక్ట్స్ ఆఫ్ అనాలా లేకపోతే యాక్టర్స్ ఆఫ్ అనాలా అనేది చిన్న క్వశ్చన్. సో అప్రహెండ్ అంటే అరెస్ట్ చేయడం, పట్టుకోవడం అని అర్థం. అనే మీనింగ్ ఇక్కడ యాక్టర్స్ అంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకంటే. పర్పెట్రేటర్స్, పొల్యూషన్ చేసే వాళ్ళని పట్టుకుని, అండ్ దెర్ ఈజ్ ఎ మెకానిజం టు పనిష్ అండ్ డిటర్ వైలేటర్స్ని ఎవరైతే వైలేట్ చేస్తున్నారో చట్టాలని వాళ్ళని పనిష్ చేయడానికి, డిటర్ అంటే వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి, రేపు పొద్దున్న మళ్ళీ ఇట్లాంటివి చేస్తే నీకు బ్యాండ్ బజాయిస్తాంరా బాబు అని చెప్పి వాడిని వాయించడానికి ఒక మెకానిజం అనేది ప్రజెంట్ ఉంది. అండర్ ప్రావిజన్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ లెజిస్లేషన్ల ప్రావిజన్స్ ప్రకారం వైలేటర్స్ ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళు దే ఆర్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 5 years, 5 సంవత్సరాల జైలు శిక్ష, ఆర్ విత్ ఎ ఫైన్ అప్ టు 1 lakh rupees, ఆర్ విత్ బోత్, ₹1,00,000 ఫైన్ కావచ్చు, 5 సంవత్సరాల జైలు శిక్ష కావచ్చు, కొన్ని సందర్భాల్లో 2 కూడా వెయ్యవచ్చు అని చెప్తున్నారు ప్రజెంట్ ఉన్న కండిషన్స్ ప్రకారం. వర్ వైలేషన్స్ టు కంటిన్యూ, వాళ్ళు ఇది పడిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వైలేషన్స్ కంటిన్యూ చేస్తే there is an additional fine of up to 5,000 for every day during which such failure or contravention continues after the conviction. నేరం అయిపోయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత బయటికి వచ్చి మళ్ళీ అదే కంటిన్యూ చేశారనుకోండి, ప్రతి రోజుకి కూడా అప్ టు 5,000 రూపీస్ అడిషనల్ ఫైన్ అనేది పడుతూ ఉంటుంది. కాంట్రవెన్షన్ అంటే ఫాలో అవ్వకపోవడం, కాంట్రవీన్ అవ్వడం, కాంట్రడిక్ట్ చేయడం అంటే చెప్పింది వినకపోవడం అని అర్థం అన్నమాట. కాంట్రవీన్, ఓకే, కాంట్రడిక్ట్ అనే మీనింగ్ వస్తుంది మనకి. ఓకే, మీకు ప్రొహిబిషన్ ఆర్డర్ ఉంది, మీరు పలానా చేయకూడదని చెప్పారు, చెప్పింది నువ్వు ఫాలో అవ్వట్లేదు, యు ఆర్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ది ఆర్డర్. దేర్ ఈజ్ ఆల్సో ఏ ప్రావిజన్ ఫర్ జైల్ టర్మ్స్ టు ఎక్స్టెండ్ టు 7 years. జైల్ టర్మ్స్ని 7 yearsకి ఎక్స్టెండ్ చేయడానికి కూడా ప్రావిజన్ ఉంది. ఇది ప్రజెంట్ ఉన్న చట్టం. అండర్ ద న్యూ అమెండ్మెంట్స్ ప్రపోజ్డ్, కొత్తగా వస్తున్న అమెండ్మెంట్స్ ప్రకారం మినిస్ట్రీ సేస్ ఇట్ వాంట్స్ టు వీడ్ అవుట్ ఫియర్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ సింపుల్ చిన్న వైలేషన్స్కి జైల్లో పెట్టేస్తారేమో అన్న భయాన్ని రిమూవ్ చేయాలనుకుంటుందంట. భయం ఉంటేనే జనాలు ఆగుతారు, ఆ భయాన్ని వీడౌట్ చేసేద్దాము, ఇంకా లేకుండా చేసేద్దామని చెప్పి మినిస్ట్రీ అనుకుంటుంది. అండ్ దేర్ ఫోర్ హ్యావ్ సచ్ వైలేషన్స్ ఇన్వైట్ ఓన్లీ మానిటరీ ఫైన్స్, ఓన్లీ ఫైన్స్, డబ్బులు కడితే సరిపోతుంది, జైలు శిక్ష పడదు అన్నట్టుగా మారుద్దామని గవర్నమెంట్ యొక్క ఒపీనియన్. హౌవెవర్, అయితే సీరియస్ ఎన్వైరన్మెంటల్ క్రైమ్స్, చిన్న వాటి కలగా, పెద్దవైతే సీరియస్ ఎన్వైరన్మెంటల్ క్రైమ్స్ దట్ కాజ్ గ్రేవ్ ఇంజూరీ ఆర్ డెత్, అర్థమైన చావుకి లేకపోతే సీరియస్ ఇంజూరీకి కారణమయ్యే క్రైమ్స్ ఏవైతే ఉంటాయో దే వుడ్ ఇన్వైట్ ఇంప్రిజన్మెంట్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్. దాని ఇండియన్ పీనల్ కోడ్ కింద, ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కాదు, ఈపీఏ కింద ఓన్లీ మానిటరీ ఫైన్సే. కానీ ఇంజూరీ, డెత్ వచ్చిందనుకోండి, అప్పుడు ఐపీసీ కింద వాళ్ళకి శిక్ష పడేలాగా చేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ యొక్క ప్రపోజల్. దీస్ పెనాల్టీస్ వుడ్ బి డిసైడెడ్ బై అన్ అడ్జుడికేషన్ ఆఫీసర్. ఆ పెనాల్టీ ఎంత వేయాలి, ఫైన్ ఎంత వేయాలి అనేది అడ్జుడికేషన్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారు. ఎవరైతే అడ్జుడికేట్ చేస్తారో, అడ్జుడికేషన్ అంటే అర్థం ఏంటి, వినడం, అటువైపు ఇటువైపు వాదన వినేవాడిని అడ్జుడికేషన్ అంటాం. అండ్ ట్రాన్స్ఫర్ టు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్, ఆ పెనాల్టీస్ అన్నిటిని ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మోర్ ఓవర్ ది క్వాంటమ్ ఆఫ్ పొటెన్షియల్ ఫైన్స్ హ్యాస్ బీన్ రైజ్డ్ ఫ్రమ్ బియాండ్ 1 lakh rupees టు యాజ్ మచ్ యాజ్ 5 crore rupees. అయితే ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి, ఒకప్పుడు 1 lakh rupees ఫైన్ వేసేవాళ్ళు ఇప్పుడు 5 కోట్ల వరకు వెయ్యవచ్చు అని చెప్పి క్వాంటమ్ అమౌంట్ని మార్చారు. దీస్ ప్రపోజల్స్ ఆర్ నాట్ యెట్ లా, చట్టం కింద మార్చారా ప్రపోజల్స్ని? నో, హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ ఫర్ ఫీడ్బ్యాక్. మీకు ఇందాకే చెప్పాను, ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ కోసం పబ్లిక్ డొమైన్లో పెట్టారు. 21 July లోపు మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెయిల్ పెట్టవచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్కి. మెయిల్ ఐడి కూడా నేను మెన్షన్ చేశాను ప్రీవియస్ స్లైడ్లో. The question of whether the threat of imprisonment acts as a deterrent has a long history with both proponents and opponents. అసలు ఇంప్రిజన్మెంట్ అనే థ్రెట్ వస్తుంది, ఇన్ఫ్యాక్ట్ ఇంప్రిజన్మెంట్ అనే థ్రెట్ అంటే జైలు శిక్ష పడుతుంది అనే భయం అనేది మనుషుల్ని డిటర్ చేస్తుందా, డిటర్ అంటే డిస్కరేజ్ చేస్తుందా లేదా అనే విషయంలో డిబేట్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అంటే నువ్వు ఎన్వైరన్మెంటల్ క్రైమ్ చేస్తే నీకు జైల్లో పెట్టేస్తారు అన్న భయం నువ్వు ఆ తప్పు చేయకుండా ఆపుతుందా లేదా అనే విషయంలో క్లియర్ కట్ క్లారిటీ లేదు. ఎందుకంటే అది ఆపుతుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అపోనెంట్స్ అదేం ఆపదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రేప్ చేస్తే ఉరిశిక్ష విధిస్తారు అని మనం చెప్పామనుకోండి, దానివల్ల రేప్ సాగిపోతాయా అంటే ఆన్సర్ ఏంటి? చాలామంది అవును రేప్ చేస్తే ఉరిశిక్ష విధిస్తారంటే ఆగిపోతాయని చెప్పి మనం అనుకుంటాం. ప్రాబబ్లీ సమ్ మైట్ సే
దానివల్ల ప్రతి రేప్ కేసు మర్డర్ కేసుగా మారిపోతుంది అని కూడా అనొచ్చు. ఎందుకంటే రేప్ చేసి వదిలేస్తే ఒక రకం, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వీడికి చంపేస్తారు, వీడిపైన ఉరిశిక్ష పడుతుంది అనుకోండి, కొన్నిసార్లు ఏం చేస్తారు, దాని బదులు చంపేస్తే గొడవ లేదు కదండి, రేప్ చేసి మర్డర్ చేస్తుంటారు. ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, థ్రెట్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వల్ల వాళ్ళు కంప్లీట్గా తప్పు చేయడం ఆపేస్తారా అనే విషయానికి క్లియర్ కట్ క్లారిటీ లేదు. దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అపోజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఇంప్రిజన్మెంట్ థ్రెట్ ఉన్నప్పటికీ కూడా తప్పు చేసేవాడు చేస్తూనే ఉంటాడు అని అనేవాళ్ళు కొందరు ఉన్నారు. ఇంప్రిజన్మెంట్ థ్రెట్ ఉంటే తప్పు చేసేవాడు ఆగుతాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ డిటరెంట్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ డూయింగ్, నిన్ను ఒక పని చేయకుండా ఆపేది. ఇప్పుడు స్కూల్కి లేట్కి వెళ్తే టీచర్ పనిష్ చేస్తారు అనుకోండి, ఏమవుతుంది, మనం స్కూల్కి తొందరగా వెళ్ళిపోతాం. దట్ థ్రెట్ ఆఫ్ పనిష్మెంట్, మనకి గోడకు వచ్చి వేయిస్తారు, బెత్తంతో కొడతారు. ఈ థ్రెట్ ఆఫ్ పనిష్మెంట్ ఏం చేస్తుంది, నువ్వు స్కూల్కి లేటుగా వెళ్లకుండా టైంకి వెళ్ళేలా చేస్తుంది. ఇట్ డిటర్స్ యూ ఫ్రమ్ గోయింగ్ లేట్. డిటర్ అనే పదానికి మీనింగ్ అలా అర్థం చేసుకోవాలి. ది ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ డు నాట్ కవర్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిస్ట్రక్షన్ని ఈ అమెండ్మెంట్స్లో కవర్ చేయట్లేదు. విచ్ మేకప్ సబ్స్టాన్షియల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ క్రైమ్లో మెజారిటీ అవే, సబ్స్టాన్షియల్ ఫ్రాక్షన్ అవే. అన్ఫార్చునేట్లీ వాటిని ఇక్కడ కవర్ చేయట్లేదు. అండ్ దే వుడ్ కంటిన్యూ టు ఇన్వైట్ ఎగ్జిస్టింగ్ పెనల్ ప్రావిజన్స్. ఆ తప్పులకి ఇప్పటికీ ప్రజెంట్ ఏవైతే ప్రావిజన్స్ ఉన్నాయో అవే ఉంటాయి, వాటికి ఏమీ మారదు. ఓకే, రీసెర్చ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ క్రైమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోప్ సజెస్ట్ దట్ ఫైనింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ పనిష్మెంట్. అమెరికాలోను యూరోప్లోను మనం చూస్తే ఈ తప్పులకి మోస్ట్ కామన్ పనిష్మెంట్ ఏంటి, ఫైన్ వేయడమే. ఇండియా హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ కార్పొరేట్ వైలేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎ వోఫుల్లీ స్లో రిడ్రెస్ సిస్టమ్. కార్పొరేట్ కంపెనీస్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేయడం అనేది ఇండియాలో క్వైట్ కామన్, ఎప్పటి నుండో జరుగుతోంది, హిస్టారికల్గా జరుగుతోంది. అండ్ రిడ్రెస్ చేయడం, దాన్ని సరిదిద్దే సిస్టమ్ ఏమో వోఫుల్లీ స్లో, చాలా 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 స్లోగా ఉంటుంది. ఆ విషయం కూడా మనకి తెలిసిందే. ఇండియాలో ఆ సిస్టమ్ ఇట్ ఈస్ వోఫుల్లీ స్లో, అంటే మిజరబుల్లీ, బ్యాడ్లీ అని అర్థం. వోఫుల్లీ అంటే మిజరబుల్లీ స్లో, వెరీ బ్యాడ్లీ స్లో అని అర్థం. An analysis by the Center for Science and Environment found that Indian courts took between 9 to 33 years to clear a backlog of cases for environmental violations. చూడండి, ఒక ఎన్వైరన్మెంటల్ వైలేషన్ కేసుని క్లియర్ చేయడానికి యావరేజ్గా 9 నుంచి 33 years పడుతుందంట ఇండియన్ కోర్ట్స్లో. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. స్టార్టింగ్ విత్ 2018, క్లోజ్ టు 45,000 కేసెస్ వర్ పెండింగ్ ఫర్ ట్రయల్ అండ్ అనదర్ 35,000 కేసెస్ వర్ యాడెడ్ ఇన్ దట్ ఇయర్. 2018తో మొదలు పెడితే 45,000 కేసులు ట్రయల్కి పెండింగ్ ఉన్నాయి. ట్రయల్ అంటే విచారణకి నోచుకోకుండా పెండింగ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 2 పదాలు, TRIAL, ట్రయల్ అంటే విచారణ, గుర్తుపెట్టుకోండి. అండ్ అనదర్ 35,000 కేసెస్ వర్ యాడెడ్ ఇన్ దట్ ఇయర్. ఇంకో 35,000 కేసులు కూడా ఇయర్ యాడ్ చేశారు. మోర్ దాన్ 90% ఆఫ్ కేసెస్ వర్ పెండింగ్ ఫర్ ట్రయల్ ఇన్ 5 of 7 మేజర్ ఎన్వైరన్మెంటల్ లాస్. మీకు అర్థమవుతుందా, 7 మేజర్ ఎన్వైరన్మెంటల్ లాస్లో 5 కూడా 90% కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అది తెగట్లా. వైల్ ఫైన్స్ కుడ్ థియరిటికల్లీ హెల్ప్ విత్ ఫాస్టర్ రిడ్రెస్, లార్జ్ ఎన్వైరన్మెంటల్ ఫైన్స్ విల్ కంటిన్యూ టు బీ కంటెస్టెడ్ ఇన్ కోర్ట్స్. ఫైన్స్ వల్ల మనకేంటి, తొందరగా పని అయిపోతుంది, కేసు డిస్పెన్స్ అవుతుందని మనం అనుకుంటాం థియరిటికల్గా. ఇప్పుడు ఇంప్రిజన్మెంట్ అంటే కేసులు కొంచెం ఇంకా పైకి వెళ్తూ ఉంటారు, కింద కోర్టు నుంచి పై కోర్టు నుంచి పై కోర్టుకి వెళ్తారు. అదే ఓన్లీ ఫైన్ అనుకోండి, కట్టేస్తారు. కానీ లార్జ్ ఫైన్స్ వేశారనుకోండి, కోర్టులో ఫైన్స్ వేశారనుకోండి, దే విల్ కంటిన్యూ టు బీ కంటెస్టెడ్ ఇన్ కోర్ట్స్. వాటిని కూడా కోర్టులో కంటెస్ట్ చేస్తారు. అంటే జైల్లో పెట్టడము, కోర్టులో ఫైన్ వేయడము మోర్ ఆర్ లెస్ సేమ్ అని చెప్తున్నారు. యాడింగ్ టు ద ప్రివైలింగ్ ప్రాక్టీస్ ఆఫ్ టార్డీ జస్టిస్. టార్డీ అంటే బాగా డిలేడ్ జస్టిస్, స్లో అనమాట. ప్రివైలింగ్ అంటే ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో, వెంటనే జస్టిస్ రాకుండా వాయిదాలు పడి జరుగుతుందో అదే జరిగే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే తొందరగా క్లియర్ అవుతాయి, ఓన్లీ ఫైన్లు వేస్తే అని అనుకుంటుంది. కానీ ఫైన్లు ఎక్కువ వేశారనుకోండి, పెద్ద అమౌంట్ ఫైన్ వేశారనుకోండి, దాన్ని కూడా కోర్టులో కంటెస్ట్ చేస్తూ ఉంటారు, ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, అది మళ్ళీ తెగదు. The threat of imprisonment might have acted as a deterrent in India, where the effectiveness of environmental regulation is under par. అందుకే ఇండియాలో ఎన్వైరన్మెంట్ రెగ్యులేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. కాబట్టి ఇంప్రిజన్మెంట్ థ్రెట్ అనేది డిటరెంట్గా పనిచేసి ఉండొచ్చు ఇప్పటి వరకు అని చెప్పి అంటున్నారు. జస్టిస్ ఫర్ ఎన్వైరన్మెంటల్ క్రైమ్స్ మస్ట్ బి డిస్పెన్స్డ్ క్విక్లీ. ఈ క్రైమ్స్కి సంబంధించిన కేసులు తొందరగా తేల్చేసి వాటిని తేల్చాలి.
అండ్ ఈక్విటబుల్లీ ఫెయిర్గా చేయాలి బిఫోర్ టింకరింగ్ విత్ ద లా. ప్రజెంట్ ఈ చట్టాన్ని కెలికేసి టు మేక్ ఇట్ లెస్ ఫోర్బోర్డింగ్. ఫోర్బోర్డింగ్ అంటే అర్థం ఏంటి? భయం. అంటే మీకు భయపడే రేపు పొద్దున ఏమైపోతుందో అన్న భయం ఫోర్బోర్డింగ్ అనమాట. ఫోర్బోర్డింగ్ అంటే అర్థమైందా? ఏ ఫీలింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్. ఏదో జరగబోతుంది అన్న భయం. ఏంటది? అరే నేను ఇప్పుడు దొరికిపోతే నన్ను జైల్లో పెట్టేస్తారేమో అన్న భయం. అది ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? లెస్ ఫోర్బోర్డింగ్. ఆ భయం అనేది తగ్గించేలాగా చట్టాన్ని టింకర్ చేస్తుంది, మారుస్తుంది. ఈ చట్టాన్ని మార్చి జనాలకు ఉన్న భయాన్ని తగ్గించే ముందు ప్రజెంట్ ఉన్న కేసుల్ని మీరు ఈక్విటబుల్గా టకటక తేల్చాలి అని చెప్పి చెప్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్.